బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 2 హిందువులు దారుణ హత్యకు గురవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది. నర్సింగ్దీ జిల్లాకు చెందిన మణిచక్రవర్తి అనే కిరాణా వ్యాపారి సోమవారం రాత్రి తన పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో గుర్తు తెలియని దుండగులు దుకాణంలోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే మణిచక్రవర్తి తీవ్ర గాయాల పాలుకాగా దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల ముందే యశోర్ జిల్లాలో ఒక ఐస్ ఫ్యాక్టరీ యజమాని, స్థానిక పత్రిక సంపాదకుడు అయిన 45 ఏళ్ల రాణా ప్రతాప్ కూడా దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు ఆయన్ను ఫ్యాక్టరీ బయటకు పిలిచి గొంతు కోసి తలలో 3 సార్లు కాల్చి చంపి పరారయ్యారు. కేవలం హత్యలే కాదు, మైనార్టీ మహిళలపై వేధింపులు కూడా భయాందోళనలు కలిగిస్తున్నాయి. గత శనివారం జనైదా జిల్లాలో ఒక హిందూ మహిళపై 2 వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు కత్తిరించి చెట్టుకు కట్టేసి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఉదంతం బంగ్లాదేశ్లో ఆటవిక పాలనను గుర్తు చేస్తోంది. మరో విషాదకర ఘటనలో షరియత్పూర్ జిల్లాకు చెందిన కోకన్ చంద్రదాస్ అనే వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన ఆయన జనవరి 3వ తేదీన మరణించారు. అలాగే అన్సార్ బాహిని సభ్యుడైన బజేంద్ర బిస్వాస్, అమృత్ మండల్ వంటి పలువురు హిందువులు గత కొద్ది రోజులుగా మూకదాడులకు బలి కావడం మైనార్టీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బంగ్లాదేశ్లో హిందువుల పట్ల కొనసాగుతున్న ఈ దాడులపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులపై 2900కు పైగా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ ఘటనలను కేవలం మీడియా అతిశయోక్తిగా కొట్టిపారేయలేమని, మైనార్టీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్ ప్రభుత్వం విస్మరిస్తోందని భారత్ ఘాటుగా విమర్శించింది. हिंसा हो रही है, यह एक गंभीर चिंता का विषय है। हाल ही में मेमनसिंह में एक हिंदू युवा की हत्या हुई, उसकी हम घोर निंदा करते हैं। हम ये भी उम्मीद करते हैं कि अपराधियों को जल्द से जल्द कटघरे में लाया जाएगा। और आपको जैसे बताया मैंने कि स्वतंत्र सूत्रों के अनुसार पिछले इस अंतरिम सरकार के कार्यकाल में 2900 ऐसे वारदात सामने आई हैं जो हत्या से संबंधित है या आगजनी से हो या ज़मीन हड़पने के मामले से हो। और इन घटनाओं को मीडिया की यतिशक्ति या एग्जैजरेशन कहकर या राजनीतिक हिंसा बताकर इसको नज़रअंदाज या दरकिनार नहीं किया जा सकता। బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ మార్పులు, హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్లో ఆడకుండా బహిష్కరించడంతో 2 దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్టయింది. షారూక్ ఖాన్ ఓనర్గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ముస్తాఫిజుర్ను కొనుగోలు చేయడం, అతన్ని ఆడిస్తే ఈడెన్ గార్డెన్స్ పిచ్ను తవ్వేస్తామంటూ వచ్చిన హెచ్చరికలతో బంగ్లాదేశ్లో అల్లరి మూకలు మరింత రెచ్చిపోతున్నాయి. నేరుగా భారత్ను ఏం చేయలేక కొన్ని శక్తులు స్థానికంగా ఉన్న హిందువులను టార్గెట్గా చేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. Action to action!
ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి మాట్లాడే అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్లో హిందువుల రక్తపాతంపై మౌనం వహించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీ జనాభా సుమారు 7% పడిపోయిన ఆ దేశంలో రక్షణ కరువై హిందువులు వలస వెళ్లే పరిస్థితులు తలెత్తుతున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే అక్కడ మైనార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.